చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆరంఘర్ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఆరంఘర్ నుంచి జూ పార్క్ వరకు కూడా దాదాపు 4 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని 2 అతిపెద్ద ఫ్లైఓవర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అతిపెద్ద ఫ్లైఓవర్ను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే 2 అతిపెద్ద ఫ్లైఓవర్ను నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ఈ ఫ్లైఓవర్లు 2 కూడా ఎయిర్పోర్ట్కు వెళతాయని, ఓ ఫ్లైఓవర్కి మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టుకున్నామని, ఇక మరొక ఫ్లైఓవర్కు కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అని, హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 4 కిలోమీటర్లు పైగా రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఈ రోజు జూ పార్క్ దగ్గర ఆరాంఘర్ ఫ్లైఓవర్ ని మనం నిర్మించుకొని మనకు మనమే పోటీ అని ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగర అభివృద్ధి మన తెలంగాణ అభివృద్ధి. ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి, ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, అదే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలన్నిటిని కూడా తీసుకొని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రజా ప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం. ఈ రోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈ రోజు మనము మొదలు పెట్టుకున్నాం. ఈ రోజు చాలా మంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది. గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మూసీ నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు నిజాం సర్కార్ 1908లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్ట్ గా, ఇంజనీర్ గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా, ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీని లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు నిజాం సర్కార్ ఆనాడు హైదరాబాద్ నగర